అహో, ఏమి ఆశ్చర్యము! మా శయ్య పైన మార్జాలమా? ఆ మార్జాలము మీ గారాల సహోదరి కామిని. ఏమిటమ్మా నీకీ రూపం? జై కాలభైరవ! మజ్జారే మజ్జ, నా రూపం నాకొచ్చినది. సహోదరి, అసలు నిన్నిలా చేసింది ఎవరు? ఆ మాలిని. సాటి ఆడదానిననే కనికరం కూడా లేకుండా నన్ను మార్జాలం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు. ప్రతీకారం తీర్చుకునవలయను, నా పగ చల్లార్చుకునవలయను. ఆవేశపడకు సహోదరి, ఆమె మన గురుపుత్రి. ఆమెపై మన మంత్రశక్తులు ఫలించవని మరచిపోయినావు. నాకు దూరం అయిపోయిన నా పద్మావతి ఎక్కడుందో నాకు దయచేసి చూపించండమ్మా. అలాగే. జై జగన్మాత. అమ్మా, నీ వ్రతమన్న దివ్య కవచం వాచాదనం చేసి నేని మోహాంధుని బారి తప్పుకొన నీవే దిక్కుగా నిల్చినా నిమ్మా నాగభయమ్మ. నా ప్రియుని ప్రాణేశున్ కృపా దృష్టి చూడమ్మా. శత్రు వినాశిని వివిధ మాయాజాల విచ్ఛేదిని. వివిధ మాయాజాల విచ్ఛేదిని. అనంతమైన సాగర మధ్యంలో ఉన్న ఒంటె స్తంభం మేడ కామిని సోదరుడు మరాఠీ సృష్టించాడు. పద్మావతి మీద వ్యామోహంతో ఆమెనందులో ఉంచాడు. అలాగా? అయితే వెంటనే అక్కడికి వెళ్ళి నా పద్మావతి వాడి కామాగ్నికి బలికాక ముందే రక్షించుకుంటా. ఆగు ప్రతాప్. అర్థం లేని ఆవేశంతో వెళ్తే అనర్థం తప్పదు. అమ్మా, ఆ ఒంటి స్తంభం మేడ సప్త సముద్రాల మధ్యనున్నది. అక్కడకు నువ్వెలా వెళ్ళగలవు? నిజమే. అందుకు మీరే ఏదైనా తరుణోపాయం సెలవివ్వండి. పరిమళ, నాయనా, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? అమ్మా, అది రంగడు కాదమ్మా, స్తంభం తల్లి, స్తంభం. అది మీకు, కానీ నాకు ఈ స్తంభంలో, ఆ నిలువుటద్దంలో, ఆ తెరగొడ్డలో, ఆ దిండులో, ఆ పట్టు పరుపులో అన్నిట్లో నా రంగడే కనిపిస్తున్నాడు. నన్ను కవ్విస్తున్నాడు. రంగా, రంగా, పరిమళ, ప్రేయసి, నీ బుగ్గ చామంతి మొగ్గ, నీ ముద్దు ముత్యాల ముగ్గు. పరిమళ, ఈ రంగడు మహామాయగాడమ్మా, వీళ్ళు వదిలిపెట్టి తల్లి. అది సాధ్యపడదు గనక రంగడు లేని నా జీవితం నీరు లేని ఎండమావి, మెట్లు లేని నేలమావి, పాము లేని పుట్ట, చెట్టు లేని పిట్ట. చీలుస్తారా నీ పొట్ట? ఉండు. వంచకభం. చిలక, ఎందుకు అలక? గుండెల్లో కలక. ఎందుకు? నా కళ్ళ ముందే నా కన్న తండ్రిని హింసిస్తుంటే నీ చూడలేను. మీ మంత్రశక్తితో
నా తండ్రి మనసు కూడా మార్చి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. జమాజం సమయానికి భలేగా గుర్తు చేసావు. నీ బుర్రే బుర్ర. భంచిక భం. వెంటనే మహారాజు గారి మనసు మారాలి, నన్ను అల్లుడుగా అంగీకరించాలి. భంచిక భం. రంగా, నువ్వు నిజంగా అదృష్ట జాతకుడి. మా పరిమళకు తగిన భర్తవు నువ్వే. వెంటనే కళ్యాణానికి ఏర్పాటు చేయి. అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ఎందుకని? నా సోదరుడు ప్రతాప్ పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? సిగ్గు సిగ్గు. నా అక్కయ్య పద్మావతి పెళ్లి కాకుండా నాకు పెళ్ళా? వద్దు వద్దు. అయితే వాళ్ళ పెళ్లి ఒప్పుకుంటావు. ఎక్కడున్నా తీసుకురమ్మని మా భటుల్ని పంపిస్తాం. మీ భటులు పనికిరాని దత్తమ్మలు. నేనే వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొస్తా. మరాఠీ పద్మావతి ప్రియుడు గగన మార్గాన పయనిస్తూ ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్నాడు. కపాలిక! మరాఠీ ఏమి ఆజ్ఞ? ఆకాశ మార్గాన ఒంటి స్తంభం మేడను సమీపిస్తున్న మా శత్రువుని అడ్డగించు, హతమార్చు. ఆజ్ఞ. ఒక ముఖ్య విషయం, నీ తల మీద మహాశక్తివంతమైన ఆ మంత్రశాస్త్రానం ఉన్నంత వరకు నిన్నెవ్వడూ జయించలేడు. వెంటనే వెళ్ళి ఒంటి స్తంభం మెడలో ఉన్న ఆ కలకంటిని తీసుకొని రారా.
మధ్య మంచి పని చేసినావు సహోదరా. ఈ కామినికి దక్కకుండా వెళ్ళి ఆ కడలి పాలైపోయాడు. జై జగన్మాత. అమ్మా, ఆపద సమయంలో వచ్చి మళ్ళీ నన్ను రక్షించారు. అలాగే నా ప్రియురాలు పద్మావతిని కూడా రక్షించలేరా తల్లి? ఆమె నువ్వే రక్షించుకోగలవు. ఎలా తల్లి, ఎలా? దయ్యాల పర్వతం మీదున్న భూతాల భవంతిలో బంగారు భరణంలో మరాఠీ కామినుల ప్రాణాలున్న సూక్ష్మకాయాలున్నాయి. వాటిని అర్థమైంది తల్లి, అర్థమైంది. ఈ వేగ్ర వాహనం నిన్నక్కడికి తీసుకువెళ్తుంది. నీ ఒంటి మీదున్న అద్భుతమైన ఈ వస్త్రాలు అవసరానికి అనుగుణంగా రంగులు మారుతూ రక్షా కవచంలా నిన్ను రక్షిస్తాయి. జై జగన్మాత. ఈ ఖడ్గం క్షుద్ర శక్తుల పాలిట యమపాశం. స్వీకరించు. మహాభాగ్యం తల్లి. స్వాగతం. సుకుమారి రాకుమారికి సుస్వాగతం. మరాఠీ, నన్నిప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించావు? నిన్ను గాఢాలింగనం చేసుకుని నా తీరని కోర్కెను తీర్చుకోవడానికి. మరాఠీ, భ్రమరాంబ వ్రతం కోసం నువ్వు నాకు ఇచ్చిన గడువు సంగతి మర్చిపోయావా? వ్రతమా? చాలించు నీ నాటకం. నీ ప్రియుణ్ణి రప్పించుకుని వాడితో పారిపోవాలనుకున్నావు కదూ? వాడు కడలి గర్భంలో కలసిపోయాడే. టింకిలి, టింకిలి! ఈ పరువాల బొమ్మను తీసుకువెళ్లి పన్నీట జలకమాడించి పెళ్లి కూతురులా ముస్తాబు చేసి మా చెంతకు తీసుకురండి.
అప్పచ్చి 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 వేళగాని వేళ ఏమిరా ఆ గోల? అపాయం, ప్రాణాపాయం. మృత్యువునే మృత్యువుగా చేసుకున్న మాకు ప్రాణాపాయమా? ఎవరి వలనరా? పద్మావతి ప్రియుడు ప్రతాపు వలన. వాడు మాకుల ముందే కడలిలో మునిగిపోయాడు కదరా. కాల గర్భంలో కలిసిపోయాడు కదరా. లేదు, అతడు జీవించే ఉన్నాడు. దెయ్యాల పర్వతము మీదున్న మన భూతాల భవంతిలోకి ప్రవేశించి మీ ప్రాణాలున్న సూక్ష్మకాయాలను హస్తగతం చేసుకున్నాడు. ఏమిటి? మిమ్మల్ని హతమార్చడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఒక సామాన్య మానవుడు భయంకరమైన మృత్యు మందిరం లాంటి మా భూత మందిరంలోకి ఎలా ప్రవేశించగలిగాడు? తిరుగులేని మా మంత్ర శక్తుల్ని ఎలా ఛేదించగలిగాడు? ఎదురులేని మా క్షుద్ర శక్తుల్ని ఎలా జయించగలిగాడు? ఆ మాలిని కృపాకటాక్షమే అతనికి రక్షా కవచమైనది. అతని ధైర్య సాహసాలు అతన్ని అజేయుణ్ణి చేశాయి. సహోదరా, ఇదంతా వింటుంటే నాకేదో భయంగా ఉంది. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఇప్పుడు మనకు మార్గం మరణం. నా ప్రియుడే నీ పాలిట యముడు. మంత్రశక్తులున్నాయన్న గర్భంతో మమ్మల్ని విడతీసినందుకు, నన్ను చిత్రహింసలు పెట్టినందుకు నా కళ్ళ ముందే మిమ్మల్ని చిత్రవద చేసి చంపుతాడు. సహోదరా, వింటివా దాని మాటలు? ఇప్పుడు మన కర్తవ్యం. ఏ ప్రియురాలి కోసమైతే వాడింతటి సాహసం చేశాడో ఆ ప్రియురాలు వాడి కంటికి కనిపించకుండా పోవాలి, అగ్నికి ఆహుతైపోవాలి. మరాఠీ, అవునే, నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను. నీ తనువులోని అణువణువు అగ్నిలో కాలిపోవాలి. నాకందని నీ అంతం అగ్నిలో మరిగిపోతూ కరిగిపోతూ బూడిద కుప్పై మిగిలిపోవాలి. తీసుకెళ్ళు. రావే నా సవతి. జై కాలభైరవ. దేవరా, ఏమి ఉత్తరవు? ఏకాక్ష, దయ్యాల పర్వతం నుండి మా ప్రాణాలున్న మా సూక్ష్మకాయాలను తెస్తున్న మా శత్రువు మీదకి లంఘించు, ఖండ ఖండాలుగా ఖండించు. మా సూక్ష్మకాయాలను తెచ్చి మాకప్పగించు. ఆజ్ఞ.